400 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి చెందినటువంటి వేమన అత్యంత ఆధునికమైనటువంటి విషయాలని ప్రస్తావిస్తూ ఎన్నో పద్యాలని రాయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే వేమన ఆధునిక సామాజిక ఉద్యమకారుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుటికి కూడా ఎన్నో మూఢనమ్మకాలతో ఎన్నో మత కుల రకమైనటువంటి భావాలతో బతుకుతున్న ఈ సమాజాన్ని 400 సంవత్సరాల కిందటనే తులనాడినటువంటి వ్యక్తి, తీవ్రంగా దుయ్యబడినటువంటి వ్యక్తి వేమన. అందుకని చెప్తాడు, విప్రులెల్ల చేరి ముహూర్తంబు పెట్టగా మొండెట్ట మోసరా విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఇంతమంది పూజారులు కలిసి ముహూర్తం పెడితే అమ్మ మొండెట్ట మోసిందో నాకు చెప్పండి అని 400 సంవత్సరాల కిందట అడిగిన వేమనని ఆదర్శంగా తీసుకొని ఈ రోజుకి పూజారులను పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకునే దరిద్రం పట్టింది ఈ సమాజానికి. ఆ బ్రాహ్మణ పూజారి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోలేని స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక మాట చెప్తాడు, పీదినే కాకి పితృలెల్లయ్యారా గాడిద కొడకల్లారా అంటాడు వేమన. అంటే పీదినే కాకి మన పూర్వీకులు ఎట్టయినారా, ఇంత అజ్ఞానంలో, ఇంత మూఢనమ్మకంలో, ఇంత అంధవిశ్వాసాల్లో బతికేటువంటి మానవులారా మేల్కొనండి అని తట్టి లేపినటువంటి సామాజిక కవి, మహాకవి వేమన. కాబట్టి వేమన జయంతిని స్మరించుకోవడం అంటే మూఢనమ్మకాలని వదిలేయడం, మత విశ్వాసాలని వదిలేయడం, అంధవిశ్వాసాలని వదిలేయడం, ఉన్మాదాలని వదిలేయడం, ఈ సమాజం కోసం సరిగ్గా ఆలోచించడం, పనిచేయడం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.